ఫ్రెండ్స్, వెల్కమ్ టు మునియార్ట్స్. ఇప్పుడు మీకు స్కెచ్ ఆర్ట్ గీయబోతున్నాను. తామర పుష్పం పైన వీణ, సులభంగా వీణ బొమ్మని గీయబోతున్నాను. సులభమైన రీతిలో మొట్టమొదట 5 మెంబర్ గీసుకున్నాను. దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ లోటస్ ఈ విధంగా గీసుకోవాలండి. చాలా సింపుల్గా లోటస్ని మనం గీసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇక్కడ వీణ బొమ్మ రావాలి కదండి, దీని ఆధారంగా తీసుకొని అప్పుడు వీణ పై భాగాన్ని మొట్టమొదట నిర్మించుకోవాలి. స్ట్రైట్ లైన్. అప్పుడు ఇక్కడ వీణ మనకి చాలా సులభంగా గీసుకోవచ్చు ఈ విధంగా అండి. ఇలా వీణ పై భాగాన్ని తీసుకున్న తర్వాత ఆ యొక్క ఈ స్ట్రైట్ లైన్ ద్వారా ఈ విధంగా గీసుకొని ఒక సర్కిల్, దాని తర్వాత ఈ విధంగా వీణ భాగా అంటే వీణ యొక్క బొమ్మను మనము ఇలా గీసుకోవచ్చు సులభ రీతిలో. డిజైన్స్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి వీణ తామర పుష్పంలో ఉన్నటువంటి అంటే లోటస్లో ఉన్నటువంటి వీణ బొమ్మను మనము గీస్తున్నాం. చాలా సింపుల్గా 5 మెంబర్తో మనము వీణను గీసుకుంటున్నామండి. చాలా సులభమైన రీతిలో ఈ విధంగా మనం ఇట్లా డిజైన్స్ వేసుకుంటామనుకోండి, పై భాగాన్ని మనం సులభంగా వీణ పై భాగాన్ని నిర్మించుకోవచ్చు ఇలా. అంటే లోటస్లో వీణ ఉన్నట్టు ఈ విధంగా గీసుకోవచ్చు. ఈ విధంగా సులభమైన రీతిలో లోటస్ని గీసుకొని ఆ లోటస్ సహాయంతో వీణ బొమ్మను సులభంగా డ్రా చేసుకోవచ్చు. అంతే, చాలా సులభమైన రీతిలో మనము వీణ బొమ్మలు గీసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.